గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. రెండు విషయాలు చెప్తా ఉన్నా. ధన్యవాదాలు ఎందుకు చెప్తా ఉన్నాను, నమస్కారం అంటే కామన్గా చెప్పే అంశం. ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా అంటే చిన్న అంశాన్ని కూడా ఇంత పెద్దగా చూపిస్తున్నటువంటి ప్రతిపక్షాలు అంటే ఏ విషయం ప్రతిపక్షానికి ధన్యవాదాలా? అది చాలా చిన్న అంశము. చిన్న అంశం మీరు అంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతిన్నట్టు కనపడుతుంటాయి. అయితే ఇక్కడ నేను కొన్ని ప్రాక్టికల్ విషయాలు చెప్తా, వాళ్ళు వీళ్ళు మాట్లాడడం కాదు, అంటే అనేకమైనటువంటి విషయాలు. ఈరోజు మనం మాట్లాడే విషయాన్ని ఒక 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన పరిస్థితి, ఇంకో 4 ఏళ్ళు వెనక్కి వెళ్ళే పరిస్థితి, రెండు పరిస్థితులు మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోతా ఉంటే, ఎప్పుడైతే 2019 కోవిడ్ వచ్చిందో 2021 అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలు, చర్చలు, ఆ చర్చల్లో జరిగినటువంటి పరిస్థితులు మనం అన్నీ కూడా అంచనా వేసుకుంటూ పోతే అప్పుడున్నటువంటి విషయాన్ని మనం క్లియర్గా అంచనా వేసినాం. అప్పుడు అందరూ సామరస్యంగా వచ్చేటువంటి విపత్తుని ఎదుర్కోవడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు చిన్నమున్న కాదు, అందరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి నిర్ణయాలు తీసుకున్నాము, సక్సెస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు కూడా అనేక మంది డాక్టర్లు చెప్పారు కదా, ఇదే తినాలి, ఇట్లనే ఉండాలి, ఇట్లనే చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అవన్నీ విన్నాము, పాటించినాము. అవకాశం ఉన్నంత వరకు సూచనలు పాటిస్తూ తన ఆరోగ్యాన్ని తను కాపాడుకున్నటువంటి ప్రయత్నం ఎవరిది వాళ్ళు స్వచ్ఛందంగా చేశారు. ప్రభుత్వం కూడా ఏం చేయాలి, ప్రపంచంలో చాలా మంది వరకు ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశం వైపు చూసినాయి. అత్యధిక జనాభా ఉన్నటువంటి భారతదేశం చైనా అంటే ఎట్లా ఎదుర్కొని నిలబడ్డది, భారతదేశం ఎట్లా ఎదుర్కొంటుంది అనే పరిస్థితి వచ్చినప్పుడు మనమే అనుకున్నాం ఎన్ని కోట్ల మంది చనిపోతారో, ఎట్లుంటుందో పరిస్థితి. రోజు ఒకటి చనిపోతా ఉన్నాడు, మన ఎంబడి ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు చనిపోతా ఉన్నాడు. పరిస్థితులు చూసిన తర్వాత అసలు ప్రపంచం ఉంటుందా పోతుందా అనేటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూసినాం. కానీ దాన్ని ఎట్లా ఎదుర్కొన్నాం, వ్యాక్సిన్ ద్వారా ఎదుర్కొని ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తూ ప్రజల్ని అనేక విషయాల్లో వాళ్ళని అవేర్నెస్ చేస్తూ అనేక అంశాలను ముందు తీసుకొని వచ్చి 100% ఇలా సక్సెస్ రేట్లో కనబడడం జరిగింది. 2020, 21, 22 వరకు, 22 తర్వాత ప్రజలు 2 సంవత్సరాలు మొత్తం కూడా ఇంటికే అంకితం అయిపోయి, లేదా వర్క్ ఫర్ హోమ్, ఇందాక అన్నట్టు వర్క్ ఫర్ హోమే అనుకుందాము, లేదా ఇంట్లోనే ఉండడం అనుకుందాం, అది ఇది అన్ని చేసిన తర్వాత సడన్గా 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు స్వేచ్ఛ ఏ స్థాయి స్వేచ్ఛ వచ్చిందంటే 100 రెస్టారెంట్లు కొత్తగా ఓపెన్ అయినాయి, వ్యాపారం ఒకటేసారి పుంజుకుంది, అనేకమైన వ్యాపారాలు, అనేక విషయాలు. గ్యాస్ ధరలు ఈ విధంగా పెంచితే కొత్త వ్యాపారాలు నేను చెప్తాను, ఆ విషయం అని కాదు, అంటే నేను ప్రజల యొక్క థీరీ చెప్తున్నా. అంటే 2 సంవత్సరాలు ఉన్న తర్వాత, 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి రాగానే 2 సంవత్సరాలు చేయలేనంతటువంటి షాపింగే కానీ, లేదా అనేక విషయాలు కానీ, ఆ ఊహించినంత మార్పు సడన్గా రావడానికి అందరికీ సోర్స్ వచ్చింది, రకరకాల మార్పునే. అంటే ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు 2 సంవత్సరాలు ఇబ్బందులు జరిగిన తర్వాత 2 సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నటువంటి విశ్లేషించుకుంటూ పోతాయంటే, మోడీ గారు ఏమన్నారు, బంగారాన్ని కొనొద్దని నిషేధం ఉందా? కొనొద్దనలేదు కానీ, వినండి సార్, కొనొద్దని చెప్పలేదు. మీకు అవసరము, మన హిందూ సాంప్రదాయాల్లో జనరల్గా 99% ఆ మంగళసూత్రము, లేదా అవసరం ఉందంటే ఆ పుస్తలో మెట్టలు, అవి కంపల్సరీ కొనాల్సినటువంటి వస్తువులు. ఇంకా అధిక కావాలంటే ఆడపిల్లకి ఇవ్వాలి కాబట్టి పెడతా ఉన్నారు. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వము ఎక్కడ కూడా నిషేధించలేదు, బంగారాన్ని కొనొద్దని నిషేధించలేదు. దానికి కూడా వివరణ ఏమి ఇచ్చిందంటే, మనము ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఆ దిగుమతి పన్ను కడతా ఉన్నాము. ఆ దిగుమతి చేసుకున్నటువంటి అంశంలో కొంత ఆగుదాము, అది కొంత కాల పరిమితి వరకే, చివరి వరకు నేమలే, కొంత కాల పరిమితి వరకే ఆగుదాము అన్నారు. దాని మీద నానా నేమ్స్, మాటలు, అవి ఇవి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అరే ఏమైనా సూచనలు చేస్తే, ఇంట్లో పెద్దోళ్ళు చేస్తారు, ఏదైనా సూచనలు చేస్తే సూచనలు పాటించే ప్రయత్నం చేస్తామా, వాళ్ళ మీద వ్యంగ్యాస్త్రాలు వేస్తామా? తల్లిదండ్రులు ఇంట్లో అనేక విషయాలు చేసే పరిస్థితికి ప్రభుత్వం ఎందుకు వచ్చిందని చెప్తాను. అది మనం మీరో నేనో మాట్లాడటం కాదు, ఒక భారతదేశ ప్రపంచ విపత్తి ఇది. ప్రపంచం మొత్తం జరుగుతుంది. పెట్రోల్ ఖాళీ భారతదేశంలోనే పెరుగుతుంది, సిఎన్జి ఖాళీ భారతదేశంలోనే పెరుగుతుంది. ఈ ఆర్థికంగా వచ్చేటువంటి ఇబ్బందులు మన భారతదేశంకే ఉన్నాయి. ఇతర దేశాలు మనతో కంపేర్ చేస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇతర దేశాల గురించి వదిలేయండి, మన దగ్గర ఎందుకు ఇంత అంటే ఇలా పెరుగుతుంటే మన వాళ్ళు అడుగుతారు కదా, మనం ముందు మన ఇల్లు చూసుకుందాం. పక్క దేశాల గురించి పక్కన పెడదాం. యుద్ధం జరగబట్టి అనేక దేశాల మధ్యన ఒక దేశం అయితే 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూ యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి కూడా మనం ముడి సరుకు అవి ఇవి కొంటాం. ఇతర దేశాల పేర్లు చెప్పని అవసరం లేదు. ఆ జరిగి 4-5 ఏళ్ళ నుంచి యుద్ధం జరుగుతుంది. మళ్ళీ ఇంకో 2-3 దేశాలకు మళ్ళీ ఇప్పుడు పంచాయతీ కంటిన్యూగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచం మొత్తం విపత్తు జరుగుతుంది సార్. ఏదో ఒక భారతదేశానికి సంబంధించిన అంశం కాదు ఇది, మన దగ్గర ఉన్నట్టు అంశం కాదు, లోపల మన అంతర్గతంగా మన దేశంలో ఉన్నటువంటి అంశం కాదు కదా. మన దేశంలో ఉండడానికి ఎక్కడ ఇది లేదు. మనం ఇతర దేశాల నుంచి ఎగుమతి చేసుకుంటున్నటువంటి సరుకులో మనం ఎగుమతి
మనం చెల్లిస్తున్నటువంటి పన్ను ఎక్కువ ఉంది, అట్లనే మనం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది, దాన్ని కొంచెం ఇచ్చేసి ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతకమన్నాం. పూర్తిగా వద్దు అని ఎవరు అనలేదు. నువ్వు డీజిల్ తక్కువ చేసి ఈవీ సెక్టార్లకు రమ్మన్నాం. ఇంట్లో వాడేటువంటి గ్యాస్ చోట్ల కూడా ఈ ఎలక్ట్రానిక్ డివైజ్లను వాడమని, ఎక్కడెక్కడ అవసరం ఉంది మనం ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతికేటువంటి ప్రయత్నం చేయమన్నాడు తప్ప పూర్తిగా వద్దు కాదు కుదరదు అని ఎక్కడ అనలేదు. 4 రోజులు ఏదో పెట్రోల్ గురించి విషయం మాట్లాడితే మొత్తం వందలాది మంది పెట్రోల్ అసలు రేపు దొరుకుతుందో లేదో అని చెప్పి 2 లీటర్ల పెట్రోల్ అవసరం ఉన్న ఆయన కూడా ట్యాంక్ ఫుల్ 16 లీటర్లు నింపుకుంటాడు. 10 లీటర్లు పోసేట ఆయన డీజిల్ 10 లీటర్ డీజిల్ పోసేట ఆయన 60 లీటర్లు నింపుతాడు. అలా లారీ వాడు 50 లీటర్లు నింపేటోడు 200 లీటర్లు నింపుతాడు. ఈ ముందస్తు జాగ్రత్తల అక్కడ ఎక్కడ ఉంటుంది సార్ స్టాక్? అది ఏమవుతుంది? ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కదా. పోనీ పోసిన ఆయన రాత్రి తిరుగుతాడా? మళ్ళీ 16 రోజులు 15 లీటర్ పెట్రోల్ కావాలంటే మళ్ళీ 15 రోజులు అవుతుంది కదా. అంటే ఎవరైనా పెరిగినా కానీ 2 రూపాయలు పెరుగుతుంది అంటే ఆయన 2 రూపాయలు పెరుగుతుంది అంటే ఒకవేళ ఆయన 20 లీటర్లు పోసుకుంటే 40 రూపాయలు తేడా సార్. 40 రూపాయలు అని ఆలోచించాడు ఆయన. ముందు 16 లీటర్లు నింపుతాడు. ఆ 40 రూపాయలు మిగిలియడానికి ముందు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1600. 40 రూపాయలు ఆయన తగ్గినాయి, 1600 ముందేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. అంటే అది వ్యక్తిగతంగా ఎవరి భావన ఎవరి ఆలోచన వాళ్ళది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశంలో పొదుపు అనే అంశాన్ని మనం ఎక్కడ జాగ్రత్త పడాలనే అంశాన్ని కొన్ని సూచనలు మాత్రమే చేశారు తప్ప ఇంకెక్కడ ఆంక్షలు లేవు, ఎక్కడ మాట్లాడలేదు, ఏం చేయలేదు. ఒక అంశంలో మాట్లాడే ఒక కుటుంబ పెద్దగా, ఒక దేశ పెద్దగా అవసరము జరిగే విషయాన్ని ఏం జరిగినా మనం అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము అనేటువంటి అంశాన్ని ముందుగా పసిగట్టి ఒక అంశాన్ని చెప్పినప్పుడు దాంట్లో అవకాశం ఉంటే మనం జాగ్రత్తలు పాటించేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప హేళన చేసి వ్యంగ్యాస్త్రాలు మాట్లాడి ఇట్లనే మాట్లాడతారా, ఇట్లనే చేస్తారా, అదంటారా ఇదంటారా అంటే ఏం ఉపయోగం సార్? ఇలా అన్న తర్వాత 10 రోజులు 10 రూపాయలు పెంచారు సార్. చెప్తాను. అన్న తర్వాత బంగారం షాపులు మూతపడ్డాయా సార్? మోడీ గారు అన్న తర్వాత బంగారం షాపులు ఏమైనా మూతపడ్డాయా? బంగారం షాపులు అయిపోయింది, పోయింది సార్. సరే చెప్దాం. డీజిల్ పెట్రోల్ పెరుగుతుంది అన్నము. యుద్ధం ఎప్పటి నుంచి జరుగుతుంటే అన్ని వేరే దేశాలు కంపేర్ చేస్తే ఎంతో పెరిగింది సార్. మన దగ్గర పెరగడానికి చాలా సమయం పట్టింది. సిఎన్జి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆపారు మీరు సార్. ఎలక్షన్ దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంటాయి. ఎక్కడ 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబట్టే మీరు ఆపారు. ఆ రోజు ఆయన్ని పెట్రోల్ శాఖ మంత్రిని అడిగితే కూడా ఏమన్నాడు ఆయన? పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరిగే అవకాశం లేదు అని చెప్పారా లేదా? మళ్ళీ మనం మాట దాటి వినండి సార్. ఇప్పుడు సిఎన్జి పెరిగింది అనుకుందాం, పెరిగింది సిఎన్జి పెరిగింది. ఇప్పుడు బెంగళూరు ఎన్నికలు లేవా? స్థానిక సంస్థల ఎన్నికలు నేనేమంటారా 5 రాష్ట్రాల ఎన్నికల్లో మీరు చాలా ఫోకస్ చేశారు కాబట్టి మీరు ఆగారు. అప్పుడు అయ్యో వినండి సార్, నేనేమంటున్నాను చెప్పా, ఎన్నికల దృష్టిలో పెట్టుకొని దేశం నడిపించేటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు. అసలు ఆ కోణంలోనే లేవు. ఆ కోణంలో ఉండేటువంటి పరిస్థితి బీజేపీకి లేదు, భారతీయ జనతా పార్టీకి లేదు. దేశ ప్రజల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి అంతర్గతంగా అనేక విషయాల మీద అనేకమైనటువంటి చర్చలు జరిగిన తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి తప్ప ఎవరు వ్యక్తిగతంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కావు. దేశ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా ఆలోచించి చేయాల్సినటువంటి నిర్ణయాలు సార్. దాంట్లో ఓసారి తెలియక జరిగినా కానీ దాన్ని అర్థం చేసుకొని పోవాల్సినటువంటి ప్రతిపక్షాలు. ఇప్పుడు సెస్ 34 రూపాయలు వేస్తున్నారు, ఎందుకు తగ్గించుకోరు మీరు? అయితే మేము సెస్ తగ్గడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా మేజర్ వాటా తీసుకుంటా ఉంటుంది. రాష్ట్రాలు ఎక్కువ మేమే ఉన్నాయి కదా. నేనేమన్నా రాష్ట్ర ప్రభుత్వం అన్నా, మా రాష్ట్రం ఉందా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అని అంటలేదు సార్. ఇప్పుడు వినండి, ఏ ప్రభుత్వం తీసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా ఆ నిధులంతా కూడా ఆయా రాష్ట్రానికి లేదా కేంద్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి నిధులకే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు ఎక్కడ ఉండదు సార్. మాట్లాడితే అదే ఒకటేసారి మాట్లాడతారు, మీరు ఇంత తీసుకున్నారు, మాకు ఇంత ఇచ్చారు, మీరు ఇంత తీసుకున్నారు. సరే మేమే ప్రస్తావించి మాట్లాడడం, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిధులు పోతాయా సార్? ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల అంట ఎవరు నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు, ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తేనంట, పెట్రోల్ డీజిల్ మీద తగ్గిస్తేనంట దాదాపు 1,00,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం గండిపడే అవకాశం ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం జనరల్గా దానివల్ల ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీ 1,00,000 కోట్లకు సంబంధం పెట్టి? అరే ఒక్క అంశం కాదండి, దానికి పారామీటర్గా చాలా అంశాలు ఉంటాయి. ఏదో మనం ఒక అంశం మాట్లాడుతున్నాము, దాని అనుసంధానంగా అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇలా ఫ్రీ బీస్ లేకుంటే ప్రభుత్వాలు నడుస్తలేవు. అది ఏ రాష్ట్రమా, ఏ ప్రభుత్వమా, ఎక్కడనా, కేంద్రమా, రాష్ట్రమా అనేటువంటి అంశం కాదు. లే కొన్ని ఇచ్చిన తర్వాత ఇవ్వకుండా కుదిరేటువంటి పరిస్థితులు ఉండయి. ఇలా ఇస్తా అని చెప్పి నేను ఇయ్యనటువంటి పరిస్థితులు ఉండయి.
అనేకమైనటువంటి సబ్సిడీలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సమన్వయంగా ఇచ్చేటువంటి అనేకమైనటువంటి పథకాలంతా కూడా ఆయా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఆ సమన్వయంగా జరిగేటువంటి ఖర్చులే తప్ప ఏ పార్టీకి కూడా సొంత కేంద్రం వాటా తీసుకుంటే కేంద్రం సొంత ఎవరింటికి పోవు సార్, రాష్ట్రం తీసుకుంటే ఎవరింటికి పోయేటువంటి పరిస్థితులు కావు. అది రాష్ట్ర ఖజానాకి, ఇది కేంద్ర ఖజానాకి అంతే. రైట్ షమీర్ కార్తిక్ గారు, సో రాహుల్ గాంధీ గారు దీన్ని చాలా విమర్శించారు, అది మనం చూసాం, నిన్న మీడియాతో మాట్లాడారు. దేశం పెద్ద ఆర్థిక తుఫాన్ని ఎదుర్కోబోతుంది, తుఫానే అన్నాడు ఆయన ఏకంగా. అంటే దీనివల్ల ఇన్ఫ్లేషన్ ఎంత దారుణంగా ఉంటుందనేది అర్థమవుతుంది. అంటే చాలామంది దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా